మరొకసారి ఈ ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా చూడటానికి ప్రభు ఇచ్చిన ఈ కృపకై ప్రభువుకి వందనాలు. మీరందరూ బాగున్నారా? నవ్వండి. మనమందరం కలిసి ఈ పునరుత్థానపు ఆరాధన జూలై నెల ఫస్ట్ సండే మనమందరం కలిసి ప్రభుని ఆరాధించడం అనేది మనకు ఆశీర్వాదం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఫ్యామిలీస్తో ఈ ఆరాధనకి ఆహ్వానిస్తున్నాను. మనందరం కలిసి ప్రభుని మహిమపరుద్దాం. ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి ప్రభువా మరలా తిరిగి రానయ్యున్న దేవుడు తండ్రి, తిరిగి లేచిన దేవుడు, తిరిగి రానయ్యున్న దేవుడు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థానపు ఆరాధనను ఈ రీతిగా మేము కొనసాగించడానికి మా కొరకు తెరిచిన ద్వారాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క కృపను బట్టి, మీ వాక్యాన్ని బట్టి వారిని దీవించండి. మీరు మహిమ పొందమని, ఈ ఆరాధన అంతట్లో కూడా మీ పరిశుద్ధాత్మ సన్నిధిని, మీ వాక్యపు యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి మమ్మల్ని వారిగా మీ మహిమ కొరకు నడిపిస్తున్నందుకు, దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆరాధనను మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనమందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. సృష్టికర్త యేసు దేవా అనే పాట పాడి దేవుని మహిమపడతాం. సృష్టికర్త యేసు దేవా సర్వలోకం నీ మాట వినుము. సృష్టికర్త యేసు దేవా సర్వలోకం నీ మాట వినుము. సర్వలోక రాజా సకలం నీవేగా. సర్వలోక రాజా సకలం నీవేగా. సన్నుతింతురు అనునిత్యము. సృష్టికర్త యేసు దేవా సర్వలోకం నీ మాట వినుము. సృష్టికర్త యేసు దేవా సర్వలోకం నీ మాట వినుము. జ్ఞాననివాహములు అద్భుతముగా నీతిని ద్రాక్షారసము చేసి గణలేని అందులకు చూపునొసగి చెవిటి ముగలమాకు పరిచితివి. జ్ఞాననివాహములు అద్భుతముగా నీతిని ద్రాక్షారసము చేసి గణలేని అందులకు చూపునొసగి చెవిటి ముగలమాకు పరిచితివి. ఇక సాధ్యమేమీ లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోక రాజా సకలం నీవేగా. సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతురు అనునిత్యము. సృష్టికర్త యేసు దేవా సర్వలోకం నీ మాట వినుము. మృతుల శరీరము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప తొలి త్వరలో రానుంటివి.
మరొక పాట పాడి దేవుని స్తుతిద్దాం. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే అనే పాట పాడి దేవుని మహిమపరుద్దాం. నా తండ్రి నీవే,
ఇంతవరకు ప్రభువుని మనం ఆరాధించాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు బైబిల్ ఇలా రాయబడింది, సంతోషంగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకంటే దేవుని వాక్యము దేవుడే. దేవుని వాక్యాన్ని వింటున్నామంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి సంతోషంగా దేవుని వాక్యాన్ని విందాం. వాక్యం నిమిత్తం ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ రీతిగా మాతో మాట్లాడటానికి మాకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు. మీ మాటలు వింటానికి మేము పాత్రలు కాకపోయినప్పటికీ కూడా ప్రభు మా జీవితాలను మార్చారు. మా జీవితాలను ఇంకా రూపాంతరం చెందాలని మీరు అనుకున్నట్లుగా తండ్రి, మీరు ఆశించినట్లుగా, మీరు ఆజ్ఞాపించినట్లుగా మా జీవితాలు, మా పరిస్థితులు మారునుగా కానీ ప్రార్థిస్తూ ఆ రీతిగా మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపించమని మీ వాక్యం ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నందుకు ప్రభువా, ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మీ బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దర్శిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. మీరందరూ కూడా అన్ని పనులు పక్కన పెట్టేసేయండి. మీ మనస్సు, మీ హృదయం, మీ ధ్యాస, మీ శ్వాస ప్రభు మీద పెట్టండి. దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వాక్యపు ప్రత్యక్షతను మీతో పంచుకోబోతున్నాను. ఈరోజు ఎంతోమంది ఇన్ఫర్మేషన్ వింటున్నారు, మంచిదే. దానికన్నా శ్రేష్టమైంది రెవల్యూషన్. ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. రెవల్యూషన్ ద్వారా దైవికమైన వాటిని మనం అనుభవిస్తాం. కాబట్టి అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చిన వాక్య భాగం కూడా 91వ కీర్తనలో చెప్పబడిన రీతిగా 15వ వచనంలో ఒక వాక్య భాగాన్ని దేవుడు ఇచ్చాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. శ్రమలో నేను చెప్తున్నాను, దేవుడు నీకు తోడై ఉంటాడు. శ్రమలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. బిలీవ్ దట్. కాబట్టి ఈ మాట మనందరినీ కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరుస్తున్నాడు. ఈ వాక్యం మన జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మాటను మనం నమ్ముదాం. 91వ కీర్తనలో ఆ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఇక్కడ దేవుడు ఇస్తున్న సాక్ష్యం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. ఎవరి అతను అన్నది మనం ఆలోచించాలి. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. దానికి ముందుగా కొందరు వారికి ప్రతికూల పరిస్థితులు కనపడినా కూడా దాన్ని పాజిటివ్గా చూసే వాళ్ళు కొందరు ఉంటారు. అది చాలా మంచి చూసినట్లయితే అనుభవం. అది ఒకసారి ఒక ఆఫీసర్ ఆయన లైఫ్లో జరిగిన సంఘటన ఇది. రాజుగారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు మెట్ల మీద నుండి పడిపోయాడు. ఆయన కాళ్ళు విరిగిపోయింది. విరిగిపోయినప్పుడు ఆయన పడుకుని ఉన్నాడు. చాలామంది ఆయన వచ్చి పలకరిస్తున్నారు. చాలామంది కూడా ఆయన ఆ పరిస్థితిని చూసి ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని చెప్పి ఆయన్ని ధైర్యపరుస్తున్నారు. ఇట్లా చాలామంది వచ్చారు, వెళ్తున్నారు. అదే సమయంలో ఈ ఆఫీసర్ కూడా, ఈయన మైండ్ ఎప్పుడు కూడా శోధనను కూడా పాజిటివ్గా చూసే వ్యక్తిత్వం ఏంది. ఈయన కూడా రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుని కలిసి
రాజుగారితో అంటున్నాడు, మీరు ఏమనుకోకపోతే నేను చెప్తున్నది నమ్మండి అని ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాజు అన్నాడు, చెప్పవా అని అన్నాడు ఆయన. అప్పుడు ఏం చెప్పాడు, మీకు కాలు ఎరగటం కూడా మీ మంచి కోసం జరిగింది. ఆయనకి చాలా ఆవేశం ఎక్కువ. ఏమన్నా మళ్ళీ చెప్పు. సార్, మీకు కాలు ఎరగటం కూడా మీకు మంచిగా అయ్యింది. పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు, వీడు ఎవరికైనా అలాగే చెప్తాడు సార్, మంచిగా అయ్యింది అంటాడు. ఏది చెప్పినా సరే మంచిగా అయ్యింది అంటాడు. మరి ఆడు మెంటల్ వాడు విడిచిపెట్టేయండి సార్ అంటే, లేదు లేదు ఆయన తీసుకెళ్ళి లోపల వేసేయండి అన్నాడట. అప్పుడు రాజు అన్నాడు, ఇప్పుడు నిన్ను లోపల వేస్తున్నాను, మరి నువ్వేమంటావు? ఈయన అన్నాడు, ఇది కూడా నాకు మంచిగా సార్ అన్నాడట. ఇది మామూలు కాదు. ఏదో నా గురించి నాకు చెడు జరిగితే దాని గురించి ఆడేదో సంతోషపడ్డాడు అనుకున్నాను, కానీ వాడిని లోపలేస్తున్నా కూడా, శరసాలు వేస్తున్నా కూడా, ఇది కూడా నాకు నా మంచికే సార్ అంటున్నాడు. తీసుకెళ్ళిపోండి అర్జెంటుగా ఏంటంటే తీసుకెళ్ళి లోపలేసేసారు. లోపలేసి పంపమని కొట్టారు. అదే రోజు రాజుగారు ఒక చోటకి వెళ్ళాలి, ఒక మీటింగ్లో మాట్లాడాలి. కాలు ఇరిగిపోయింది, వెళ్ళలేని పరిస్థితి. ఏం చేయాలి? తప్పకుండా మాట ఇచ్చాడు. ఈయన మాట ఇచ్చాడంటే తప్పకుండా దాన్ని నెరవేర్చేవాడు. ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. ఒక ఆలోచన వచ్చింది, నేను వెళ్ళకపోయినా మంత్రి గారిని పంపిద్దాం అని చెప్పి మంత్రిని పిలిచి, నాయన నువ్వు ఈ విషయాలన్నీ కూడా నేను ఇలా చెప్పాలనుకున్నాను అర్థం, కాబట్టి నేను చెప్పినట్లుగా నువ్వు చెప్పు అని చెప్పి ఏదైతే ఆ మీటింగ్లో ఆయన మాట్లాడాలో అవన్నీ కూడా మంత్రితో చెప్పి మంత్రిని అదే రీతిగా కొందరిని ఇచ్చి ఆయన పంపించాడు. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన కొంత సమయానికి ఒక న్యూస్ వచ్చింది రాజుగారికి, మీ మంత్రిని మంత్రితో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రీతిగా వారు చంపబడ్డారు. ఈయన ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏమైంది ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని గురించి పరిశీలించినప్పుడు అసలు రాజుని చంపాలని వాళ్ళు వేసిన స్కెచ్ అది. వాళ్ళు తెలుసుకున్నారు, పలానా రోజు ఈ రూట్లో రాజు రాబోతున్నాడు. ఈ రీతిగా ఎప్పటి నుంచో రాజుని చంపాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆ టైం కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఒక న్యూస్ వచ్చింది, ఈరోజు ఇక్కడ మీటింగ్ జరగబోతుంది, రాజు ఈ రూట్లో రాబోతున్నాడు అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే ఆ దారిలో రాజుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో రాజు వెళ్ళలేదు, కానీ రాజు యొక్క మంత్రి, రాజు దగ్గర ఉన్న కొంతమంది చూసినట్లయితే సైనికులు వెళ్ళారు. వాళ్ళకి తెలియదు మంత్రి వచ్చాడు, రాజు రాలేదని చెప్పి. మంత్రి రాజు అనుకుని ఇంకా మంత్రిని చంపడం, అక్కడ ఉన్న వారిని చంపడం జరిగింది. రాజుకి ఇవన్నీ విన్నప్పుడు ఒక్కసారిగా ఆయన గుండాగినట్టు అయిపోయింది. నిజంగా వాడు చెప్పింది కరెక్టే కదా, కాలు ఇరగటం నాకు మంచిగా జరిగింది. నేను అపార్థం చేసుకుని వెంటనే వాడిని పిలవండి అన్నాడు. వెంటనే వాడిని పిలిచారు. బాబు, నువ్వు చెప్పింది నా జీవితంలో కరెక్ట్ అయింది, నేను చెప్పింది కూడా నీ జీవితంలో కరెక్ట్ అయింది, ఒక సత్యాన్ని నాకు బోధించావు అని నిన్నిప్పుడు నేను మంత్రిని చేయబోతున్నాను. సార్, నాకు తెలుసు సార్, మీరు జైల్లో వేసినప్పుడే నాకు అర్థమైంది నా జీవితంలో కూడా ఏదో మంచి జరగబోతుంది. చూడండి, ఇది దైవికమైన మైండ్ సెట్. ఇది ఇప్పుడు శ్రమలో నేను అతను తోడై ఉంటాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. అక్కడ మాట చూడండి, గొప్ప చేస్తాను. వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థమైంది. ఈ శ్రమలు, ఈ శోధనలు అన్న కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైంది. అందుకని పౌలు గారు కూడా మనం గమనిస్తే 5వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఒక చక్కని విషయాన్ని దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు కుంగిపోదు అని లేదు, అక్కడ అతిశయపడుదుమో. శ్రమల యందు ఆనందించండి. ఎందుకు ఆనందించాలి? శ్రమలు ఏంటంటే, శ్రమ ఏం చేస్తుందంట, మామూలుగా శ్రమ ఏం చేస్తుంది, మనిషికి మెంటల్ టెన్షన్ వస్తుంది.
కానీ ఇక్కడ బైబిల్ ఎలా ఉంది? శ్రమ ఓర్పుని తీసుకొస్తుందంట. శ్రమ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కావాల్సిందంటే ఓపిక కావాలి. ఓపిక రాకపోతే ఏమైతే తెలిస్తే బీపీ పెరుగుతుంది, గందరగోళం అయిపోద్ది. అందుకని బైబిల్ కాన్సెప్ట్లో ఒకవేళ నీకు శ్రమ వస్తే వెంటనే ఓపిక తెచ్చుకోవాలి, ఓపిక కొరకు ప్రార్థన చేయాలి. శ్రమ కొరకు కదా ప్రార్థన చేసేది, ప్రభువా ఈ శ్రమలో నేను నిలబడటానికి ఓపిక దయచేయి. తర్వాత ఓపిక, పరీక్ష, శ్రమ ఓర్పు పరీక్ష. పరీక్ష అంటే టెస్ట్. అది అంటే శ్రమల్ని ఒక విధంగా దేవుడు ఎలా చూస్తున్నాడంటే అదొక టెస్ట్. ఇప్పుడు పరీక్షలు అన్నవి మనిషిని పైకి తీసుకెళ్ళడానికి పెట్టబడ్డాయి. ఇప్పుడు ఈ మాటలు వింటున్న వాళ్ళు, ఇప్పుడు మీ పిల్లలకి పరీక్షలు ఇష్టం లేదు, మమ్మీ నేను పరీక్షలు మాత్రం రాయను. నాకు కొంతమంది నేను చూస్తుంటాను అనమాట. ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మా అబ్బాయికి ఫీవర్ వచ్చింది, ప్రార్థన చేయండి. వాడికి ఫోన్ ఇవ్వండి అని చెప్పాను నేను. వాడికి ఫోన్ ఇచ్చాను. మరి ఎందుకు వచ్చింది ఫీవర్ అంటే, అంకుల్ రేపు ఎగ్జామ్ అన్నాడు. రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు ఫీవర్ ఎందుకు వచ్చింది? వీడు మొద్దు మోహమాడు కాబట్టి ఫీవర్ వచ్చింది. కష్టపడేవాడికి ఎందుకు వస్తుంది? వీడు చదివేవాడైతే వీడికి ఆ గొడవ ఉండేది కాదు. ఇప్పుడు నేను నీ ఫీవర్ తగ్గడానికి ప్రార్థన చేయనా, లేకపోతే ఎగ్జామ్ కనుక ప్రార్థన చేయను? రెండింటి వల్ల చేయండి అన్నాడు. కాబట్టి పరీక్ష అన్నది ప్రిపేర్ కాని వాడికి టెన్షన్. సిద్ధపడిన వాడు భయపడతాడు, సిద్ధపడిన వాడు పరీక్షల్ని రాయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు సంతోషంగా ఇప్పుడు ఎగ్జామ్ వస్తుందని చూస్తాడు. ప్రిపేర్ అయిన వాడు ఎగ్జామ్ కొరకు ఎదురు చూస్తాడు. ఎగ్జామ్ రాసిన వాడు రిజల్ట్ కొరకు ఎదురు చూస్తాడు. అందుకని నిరీక్షణ అంటే ఏంటి? రిజల్ట్. మనం పొందబోయే దాని కొరకు ఎదురు చూడటం. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శ్రమలు అన్నవి మన జీవితంలో మనల్ని పైకి తీసుకెళ్ళేవి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం అలా ఆలోచించినప్పుడు శ్రమల్ని మనం ఎలా తీసుకుంటామంటే పరీక్షల కింద తీసుకుంటాం. టెస్ట్, దేవుడు నాకు పెట్టిన టెస్ట్ ఇది. ఇప్పుడు పరీక్షలు ఉన్నాయని తెలిసినప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా సరే ప్రిపేర్ అవుతారు. ఏం చేస్తారు? ఎగ్జామ్కు ముందు. అందుకే నా దగ్గరికి ఎక్కువ మంది నేను గమనించింది మినిస్ట్రీలో, ఎగ్జామ్ ముందు రోజు వచ్చి ఒకడైతే పెన్ను కూడా ప్రార్థన చేయించుకుంటున్నాడు. మరి ఏమన్నా సార్ నా అంకుల్ నా పెన్ను కూడా ప్రార్థన చేయండి. ఒక్కొక్కరికి ఇది అతి భక్తి అన్నమాట. నేను వాడితో చెప్పాను, పైగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, నాకు కనీసం 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడు, 9.9 9.8 రావాలి అంకుల్, అలా వచ్చేలా ప్రార్థన చేయండి. నేనేమైనా ప్రార్థన చేశానంటే, ప్రభు వీడు ఎలా సిద్ధపడ్డాడో అలాగే వాడిని దీవించని ప్రార్థన చేశాను. ఎప్పుడు రావాలి ప్రార్థన కంటే 10th క్లాస్ జాయిన్ అయినప్పుడు రావాలి. వచ్చి ఈ సంవత్సరం అంతా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే దేని కొరకు అయితే ప్రయాసపడాలో, చూసినట్లయితే ఆ స్టడీ విషయంలో ఆ 1 year ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే, ఫస్టే ప్రార్థన చేస్తాడు 9.9 కాదు 10కి 10 వస్తాడు. కాబట్టి ముందు నుంచి ప్రిపేర్ కావాలి. మీరు గమనించండి, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత 10th క్లాస్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కావు, 1st క్లాస్ నుంచే స్టార్ట్ అవుతాయి. 1st క్లాస్ నుంచి వాడు జాబ్లో జాయిన్ అయ్యే వరకు పరీక్షలు రాస్తూనే వెళ్ళాలి. ఇప్పుడు ఎన్ని పరీక్షలు రాస్తే వాడు అంత గొప్ప స్థితికి వెళ్తాడు. కాబట్టి ఆత్మీయంగా కూడా మనం గమనిస్తే శ్రమలు అన్నవి దేవుడు దేంతో కనెక్ట్ చేశారంటే పరీక్ష. ఇది దేవుడు నీ విశ్వాసాన్ని, దేవుడు నీ పరిశుద్ధతను, దేవుడు నీ యొక్క నీతిని, దేవుడు నీ యొక్క ఆత్మీయతను పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయితే ప్రూవ్ చేసుకుంటావు నువ్వెంత నీతిమంతుడో. ఆ రోజు సంసోను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఆయనకు ఎదురైన శోధనలో పడిపోయాడు. అది యోసేపు ప్రూవ్ చేసుకున్నాడు, శోధనలో పారిపోయాడు. కాబట్టి అక్కడ మనం చూస్తాం, ఎప్పుడైతే ఆయన ప్రూవ్ చేసుకున్నాడో గొప్పవాడయ్యాడు, ఎప్పుడైతే ఈయన పడిపోయాడో పతనం అయిపోయాడు.
బీ కేర్ఫుల్. కాబట్టి ఈరోజు చాలామంది కూడా శ్రమల గుండా వెళ్తున్నారు. ఇంకా ముందు కూడా బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఎన్నో శ్రమలు ఉన్నాయని రాయబడింది బైబిల్లో. ఎందుకంటే యేసుప్రభువు వారు చెప్పారు 16వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తే చివరి వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యంగా ఉండండి. ఈరోజు చాలామంది శ్రమలకి భయపడే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, మన ధైర్యంగా ఉండాలి. ఎవరంటే శ్రమలో నువ్వు ఒక్కడవే లేవు, నీతో పాటు జీసస్ కూడా ఉన్నాడు. జీసస్ విత్ యూ, డోంట్ వరీ, బీ హ్యాపీ. కాబట్టి ఆ ప్రభు నీతో ఉన్నాడు. ఆయన చెప్పాడు, శ్రమలో లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను, అంటే శ్రమల్ని జయించాను. మీరు శిష్యులతో ప్రభువారు గడిపినప్పుడు మీరు గమనిస్తే ఆయన ఏం చెప్పాడో తెలుసా? పరలోకంలో ఉన్న విషయాల కంటే ఆ భూమి మీద ఆయన మనం చూస్తే సువార్తల్లో మనం గమనిస్తే 16వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురుతో శిష్యులతో చెప్తున్నాడు, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నాకు ఇలాంటి శ్రమలు రాబోతున్నాయి. ఆయన తెలుసు ఆయన శ్రమ పట్టడానికి వచ్చాడని ఆయన తెలుసు. కానీ పేతురు మాత్రం చేయి పట్టుకుని, నీకు ఇలాంటి శ్రమలు రాకూడదు. నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, శ్రమలు రాకూడదు అని ప్రార్థన చేయడం కరెక్ట్ కాదు. శ్రమలు వచ్చి త్వరగా వెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలి. బైబిల్లో ఆయన ఆల్రెడీ 34వ కీర్తన 17 or 19 మీరు చూస్తే, నీతిమంతుని కలుగు శ్రమలు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అన్నాడు. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని తప్పించును. శ్రమలు రాకుండగా, శోధనలు రాకుండగా ప్రార్థన చేయటం బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు. అది ఒకవేళ శ్రమలు వచ్చినా, ప్రభువా నేను తట్టుకోవడానికి, నేను జయించడానికి, వాటి నుండి నేను తప్పించబడటానికి సహాయం చేయి అని ప్రార్థన చేయడం కరెక్ట్. అందుకని యేసుప్రభువు వారు కూడా శోధన రాకుండా ప్రార్థన చేయండి అనలేదు. ఆయన శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. కాబట్టి మన జీవితంలో శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. కానీ అవి ఎలా మారబోతున్నాయి తెలుసా? నీ జీవితంలో గొప్ప సాక్ష్యాలుగా మార్చబడతాయి. యేసుప్రభువు వారు కూడా ఫస్ట్ బాప్తిజం తీసుకున్న వెంటనే శోధించబడ్డాడు ఆయన. కానీ శోధన జయించాడు. శోధనలో పడటం తప్పు, శోధించబడటం తప్పు కాదు. శ్రమలు రావటం తప్పు కాదు, శ్రమలో కృంగిపోవడం తప్పు. అందుకని శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నువ్వు చాతకాన వాడు వగుదువు. కాబట్టి మన జీవితంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శ్రమలు అన్నవి మన జీవితంలో అదొక భాగం. అది ఎందుకంటే ఈ భూమి మీద శ్రమలు అన్నవి ఈ భూమి మీద ఉంటాయి, పరలోకంలో శ్రమలు లేవు. ఈ భూమి మీద ఎవరైతే ఈ శ్రమల్ని జయించలేరో, ఎవరైతే ఈ శ్రమల్లో విశ్వాసాన్ని కలిగి జీవించలేరో, ఇక్కడ ఈ భూమి మీద ఇక తర్వాత మనం చూస్తాం ఇంకా భయంకరమైన శ్రమలు. అవి అగ్గి ఆరదు, పురుగు సావదు, నరకం అన్నది భయంకరమైన శ్రమల కొలిమి లాంటిది. అది అందుకని హెవెన్ గురించి ఇలా రాయబడింది 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతిని పొందుతున్నారు. కాబట్టి శ్రమల్ని మనం పాజిటివ్గా చూడాలి. దాని గురించి భయపడవద్దు, దాని గురించి కృంగిపోవద్దు, దాని గురించి నీ బీపీని కూడా పెంచుకోవద్దు, కూల్గా ఉండదు. అబ్రహాంలో ఒక మాట చెప్పు, యెహోవా ఈరే అని అంతే. ఆయన చూసుకుంటాడు, ఆయన తెలిసి ఏం చేయాలో. కాబట్టి ఇక్కడ మనం ఈ వాక్య భాగాన్ని గమనిస్తే 91లో, అతడు నాకు మొరపెట్టగా, ఎవరతను క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు, ఎవరైనా అని చూస్తే ఆయనకి పేరు లేదు కానీ 2 టైటిల్స్ పెట్టాడు ఆయన. ఆ టైటిల్స్లో 15వ వచనంలో, 15వ వచనంలో మనం 14వ వచనం మనం చూస్తే, ఎవరైనంటే నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఇక్కడ ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని ఇక్కడ ఈ భక్తుడు దేవుడితో చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడు ఆ వ్యక్తి గురించి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు.
బా ఎంత బాగుంది. తర్వాత రాయబడింది, అతడు నా నామమును ఎరిగినవాడు, నా గురించి తెలిసినవాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ వ్యక్తిలాగా నువ్వు ఉంటే నీ శ్రమలో కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆ వ్యక్తిలా నువ్వు ఉంటే ఆ శ్రమ నుండి నిన్ను చూసినట్లు విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, నేను చెప్తున్నాను, ఆయన గొప్ప చేస్తాడు. రెండు విషయాలు కనిపిస్తున్నాయి. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక, బికాజ్ ఆఫ్ రీజన్, నేను ఎందుకు తోడు ఉన్నాను, నేను ఎందుకు విడిపించాను, నేను ఎందుకు గొప్ప చేశానంటే రీజన్ ఏంటంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. మనం చెప్పడం, డబ్బా కొట్టుకోవడం, అది ఆయన చెప్పాలి. ఆయన ఇచ్చిన సాక్ష్యం. ఇప్పుడు నా గురించి, భక్తుడి గురించి దేవుడు చెప్తున్నాడు, ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పాలి, దేవుడు నన్ను ప్రేమించాడు. మనం అందరం కూడా చెప్తాం, దేవుడు మనం ప్రేమించాడు. ఎందుకంటే బైబిల్ ఎలా ఉంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మనమే కాదు, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కొరకు కూడా, ప్రతి వ్యక్తి యొక్క పాపమును కడిగి పవిత్రపరచడానికి, నీతిమంతుడిగా మార్చడానికి, దేవుని కుమారుడిగా మార్చడానికి, నరకం నుండి తప్పించి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన మరణించి తిరిగి లేచి మరలా తిరిగి రానే ఉన్నాడు. ఎందుకంటే మనం ప్రేమించాడు, దట్స్ ఆల్. కాబట్టి ఆయన మనం ప్రేమించాడని మనం ఆయన చేసిన దాన్ని బట్టి చెప్పగలం. అలాగే దేవుడు కూడా ఇక్కడ ఈ వ్యక్తి గురించి చెప్తాను, నన్ను ప్రేమిస్తున్నాడు. బైబిల్లో మీరు చూస్తే యాకోబు రేచేల్ని ప్రేమించాడు, రాహేల్ని. ఏం చేశాడు తెలుసా? నిజంగా ఇలాంటి భర్తలు ఈరోజు కనపడతారా? భార్యను సాగొట్టే వాళ్ళు ఉన్నారు తప్ప నిజంగా ఇన్ని స్త్రీలందరూ కూడా ప్రత్యేకంగా యాకోబుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ మనసు మా ఆయన కూడా దయచేసి ఆయన ప్రార్థన చేయండి. స్త్రీలందరూ కూడా 14 years, ఒక మాటలో చెప్పాలంటే 14 సంవత్సరాల జీతం వాళ్ళ మామకి ఇచ్చి పిల్లని తెచ్చుకున్నాడు ఆయన. ఈరోజు 14 లక్షలు తెచ్చుకుని, లేకపోతే మామ దగ్గర నుంచి ఏదో తెచ్చుకుని పిల్లలు కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు. ముందు 7 సంవత్సరాలు చేసేటట్టు కొలువు వాడు మామ ఏం చేశాడు, మరి ఈయన ఏమిస్తాడు అదే పోయాలి కదా, తప్పదు. ఆల్రెడీ బైబిల్లో మనం చూస్తాం, నువ్వేమిస్తావు అదే కొస్తావు. వాళ్ళ నాయన దగ్గర ఏం చేశాడు, ఈయన వాళ్ళ అన్నకు రావాల్సిన బ్లెస్సింగ్ తీసేసుకున్నాడు. కాబట్టి అక్కడ వాళ్ళ నాయన్ని మోసం చేశాడు. ఇక్కడ ఏమైంది, వాళ్ళ మామ ఈయన మోసం చేశాడు. 7 సంవత్సరాలు ఫస్ట్ రాహేల్ కొరకు కొలువు చేస్తాడు, వితౌట్ శాలరీ కొలువు చేస్తే వాళ్ళ మామ ఏం చేస్తాడు, జబ్బు కలుగుదని అంటగట్టాడట. లబోదిబో అంటే మరలా వాళ్ళ మామ ఏమన్నాడు తెలుసా, ఎంత ముద్దురంటే, ఇంకో 7 సంవత్సరాలు చేయవా, మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు, మొత్తం 14 years భార్య కోసం భర్త పడిన ప్రయాస. బైబిల్ ఎలా ఉంటుంది, ఆ 14 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా ఆయనకి ఎలా ఉందంటే చాలా ఈజీగా వెళ్ళిపోయినాయట. ప్రేమించినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఏం గుర్తొస్తుంది మనకంటే, ప్రేమించినప్పుడు మనం ఏం చెయ్యాలో అది చేస్తాం. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనం ఏం చెయ్యాలో ఎదటి వాళ్ళు చెప్పకుండా కానీ మనమే చెప్పి చేసేస్తాం. ఇప్పుడు ఈయన లాభాను, నా కుమార్తెనిస్తాను 7 సంవత్సరాలు కొలువు చేయలే, ఈయన నీ కుమార్తె కొరకు నేను ఇలా చేస్తాను. నిజంగా ఎంత అంటే లవ్ అంటే అది. ప్రేమించినప్పుడు చేస్తాం. నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే, ఇప్పుడు దేవుడు మనం ప్రేమించి మనం చెప్తేనే, ప్రభు నువ్వు మా కోసం పరలోకం విడిచిపెట్టిన వచ్చిన ఆయన, మా పాపాల కొరకు నువ్వు మరణించిన ఆయన, మనం అడిగాం ఆయన్ని. ఈ సృష్టిని చేయమని ఎవరైనా అడిగారా? లేదు. ఏది చేసిన దేవుడు, నేను అనుకుంటాను ఓన్లీ వన్ రీజన్, అదేంటో తెలుసా, మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ
ఎందుకు తోడుగా ఉన్నాడు, ఎందుకు శ్రమలో ఆ వ్యక్తిని విడిపించాలి, గొప్ప చేయాలి ఎందుకు అనుకున్నాడంటే ఆయనకి ఒక విషయం కనిపిస్తుంది, వీటిని నన్ను ప్రేమించాడు అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు ఏదో చేస్తున్నాడు ఆయన. అందుకని మీరు న్యూ టెస్ట్మెంట్లోకి వస్తే, ఓల్డ్ టెస్ట్మెంట్లో యాకోబుని చూస్తున్నాం, న్యూ టెస్ట్మెంట్లో మీరు చూస్తే 5వ అధ్యాయము 2 Corinthians 14లో ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఈయన ఏం చేస్తున్నాడంటే నన్ను దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది. బాబా ఏం చేస్తుందట? దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది. ఎందుకొరకు ఆయన అంటాడు అక్కడ మీరు చూస్తే 14, 15, 16, 17 వెరీ వండర్ఫుల్ స్టేట్మెంట్స్. ఎప్పుడైతే దేవుని ప్రేమను చూశాడో ఆ ప్రేమ కూడా ఎలా వస్తుంది? మన ప్రేమ ఎలా వస్తుందంటే అది చెప్పడానికి ఐస్ క్రీమ్ లాంటిది. అది ఎప్పుడు కరిగిపోతుందో తెలియదు. కానీ దేవుని ప్రేమ అన్నది మనం చూస్తాం. రోమపత్రిక 5:5లో పరిశుద్ధాత్ముని ద్వారానే మనం పొందుతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు దేవుని ప్రేమతో ఆ వ్యక్తి నింపబడతాడు. దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి కలిగి ఉన్నాం. అందుకని పౌలు గారు కూడా 13వ అధ్యాయం అంతా కూడా చూస్తే 1 Corinthians ప్రేమ లేకపోతే నేను ఎన్ని చేసినా సొన్న అన్నాడు ఆయన. దేవుని ప్రేమ వెరీ పవర్ఫుల్. అందుకని దేవుడు ఏం చూస్తున్నాడంటే 91వ కీర్తన 14వ వచనం అతను నన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ గురించి నా గురించి దేవుడికి మాట చెప్పాలి, ఈ వ్యక్తి నా కుమారుడు నా కుమార్తె నన్ను ప్రేమిస్తుంది. ఈరోజు మనం చెప్పగలం దేవుని గురించి, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను చెప్పగలను ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకొక మాట గట్టిగా కూడా చెప్పగలను, నాకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించిన వారందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్ అని చెప్పాలి. ప్రభు నీ ప్రేమను బట్టి ఎప్పుడైనా చెప్పారు మీరు, ప్రభు నువ్వు నన్ను ప్రేమించినందుకు వందనాలు, నిజంగా ధన్యులు మీరు. మరి మీరు కూడా ప్రేమించాలి ఆయన్ని. ఎలా ప్రేమించాలి? యాకోబు రాహేలుని ప్రేమించినట్లు ప్రేమించాలి. చపాతీలు బిర్యానీలు చేయించుకున్నాడు ప్రేమించి. 14 సంవత్సరాలు మామకి 14 సంవత్సరాలు ఏమండి 14 సంవత్సరాల జీతం మామకి ఇచ్చేసాడు. ఈరోజు అల్లుళ్ళు మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే మీరు మీ పేరెంట్స్ కన్నా మీ అత్త మామల్ని ఎక్కువ ప్రేమించాలి. అలాగే కోడళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మీ అమ్మ నాన్నల కన్నా మీ అత్త మామల్ని ఎక్కువగా ప్రేమించాలి. వాళ్ళు ఎవరైనా సరే ఒకరోజు మీ విశ్వాసము మీ ప్రేమ వారి జీవితాన్ని మారుస్తుంది. ప్రేమకు బెండికంది ఏది లేదు. ఎందుకంటే ప్రేమ ఎంత పవర్ఫుల్ తెలుసా? మరణం కంటే బలమైందని ఉంది బైబిల్లో. మరణము కంటే పవర్ఫుల్. కాబట్టి యాకోబు ఎప్పుడైతే రేచెల్ని ప్రేమించాడో, రాహేల్ని ప్రేమించాడో, ఆమె నాకు కావాలి కావాలంటే దూరం వస్తుంది. 14 సంవత్సరాలు తిప్పలు పడితే కానీ రాహేలు ఆయన చేయి పట్టుకుని మరి 7 అడుగులు నడిచిందో మనకు లేవు కదా. ఇప్పుడు ఒక రాహేల్ని పొందుకోవడానికి, ప్రేమించిన భార్యను పొందుకోవడానికి ఆయనకి 14 సంవత్సరాలు పట్టింది. మరి ఈరోజు యేసుప్రభువు నీతో ఉండాలంటే, మరి ఆయన్ని ప్రేమిస్తున్నావు అంటే ఏం చేయాలి? ఆయన్ని కలిగి ఉండడానికి ఏం చేయాలి? నేను చాలాసార్లు చెప్తుంటాను అనమాట, నాకేం కావాలి అన్నది డజంట్ మ్యాటర్, నేనేం చెయ్యాలి అన్నది చాలా ఇంపార్టెంట్. నేనేం చెయ్యాలో అది నాకు తెలిసినప్పుడు, చేసినప్పుడు నాకేం కావాలో నేను దాన్ని అడగకుండా పొందగలను. అది దేవుని సిస్టమ్. అది అందుకని కీర్తన 127 తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ప్రియులు ప్రార్థనా పరులు, పాస్టర్లు, పోపులను లేదడా, ప్రియులు అంటే ఆయనకి ఇష్టమైన వాడు. ఇష్టం ఎప్పుడు కూడా వన్ సైడ్ ఉండదు, 2 సైడ్ల నుంచి ఉంటుంది. ఆల్రెడీ ఆయన మనం ప్రేమిస్తున్నాడు, అదే అక్కడి నుంచి కన్ఫర్మ్. మరి ఇక్కడి నుంచి మన ప్రపోజల్ పంపించాలి ఆయనకి. ప్రభు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. అప్పుడు నీ జీవితంలో నువ్వేం చెయ్యాలో ఈజీగా చేస్తావు.
అందుకని ఇక్కడ మీరు ఈ 14వ వచనంలో ఉన్న సీక్రెట్ ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించినప్పుడు నువ్వేం చెయ్యాలో నీకు చెప్పకుండా నువ్వు దాన్ని చేయడానికి ఇష్టపడతావు. ఈరోజు చాలామంది బైబిల్ ఎందుకు చదువుతావు తెలుసా? ఏ వాగ్దానాలు ఉన్నాయో. అసలు నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు ఏంటంటే, 31st నైట్, December 31st నైట్ మా పాస్టర్లు కూడా, ఏమన్నా మా పాస్టర్లు కూడా, నేను అందులో ఒకడిని, ఈ మిస్టేక్లు చేసే దాంట్లో మేము పొందేయే పెడతాం అందులో. ఆ వాగ్దానాలన్నీ కూడా గిన్నె నిండి పొర్లుతుంది, దేవుడికి తోడుకున్నాడు, చేయవలసినవి ఉండవు అక్కడ. మరి నాకు అనిపిస్తుంది రాబోయే దినాల్లో చెయ్యాలి ఇలాంటి. సువార్త ప్రకటించకపోతే శ్రమ, అలాంటివి పెట్టండి వాగ్దానాలు. యెహోవాను దేవుణ్ణి ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు ఉంది కొరింథియన్స్లో. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉన్నట్టు పెడతారు. ఇంతవరకు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారు? లేవా? ఏమొస్తాయి? క్షామకాలమున యెహోవా నీకు నేను తృప్తిపరచును. అన్నీ పొందే ఉంటాయి. నేను చెప్తున్నాను, ఏ వాగ్దానాలు ఉన్నాయి అన్న దాన్ని తెలుసుకోవడానికి మాత్రమే బైబిల్ చదవటం కాదు, నువ్వేం చెయ్యాలో అన్నది తెలుసుకోవడానికి బైబిల్ చదవు. ఈ వాక్యం చదువుతున్నప్పుడే నువ్వేం చెయ్యాలో అర్థమవుతుంది. ప్రేమిస్తే నీకు అది అర్థమవుతుంది. ఇంకా నేను ఎన్ని చేయలేకపోతున్నాను, ఇంకా నేను ఎన్ని చెయ్యాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని కొరకు ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. అందుకనే మీకు ఈ విషయాన్ని కూడా గుర్తు చేశాను. 2 Corinthians 5:14 నుంచి మీరు స్టడీ చేస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది మీకు. 14 అంటాడు, ఆయన ప్రేమ, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. దేని కొరకట? చూడండి, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఈ 2 Corinthians chapter 5 వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్స్ అందులో మనం చూస్తాం. నేను చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకరు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందుదురనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన మనందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరిని ఎరుగము, మేము శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగున ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఏం జరిగింది తెలుసా? మనం ఇక్కడ చూస్తే 15వ వచనంలో, ఇక నేను నా కొరకు బ్రతకను, నన్ను నేను ప్రేమిస్తున్న ప్రభు కొరకు బ్రతుకుతాను. చూడండి, దేవుని ప్రేమించడం అది. ప్రభు కొరకు జీవించడానికి నువ్వు డెడికేట్ చేసుకుంటావు. తర్వాత ఏమన్నా రాయబడింది? ఇది ఏమో 14లో దేవుని ప్రేమ చూస్తున్నావు, 15లో ఆయన కొరకు జీవించాలి, 16లో ఇక నేను శరీరరీతిగా ఉండను, శరీర సంబంధిగా కనిపించను. ఎలా కనిపిస్తాం? మన దేవుడు ఎవరు? ఆయన ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించాలి. కాబట్టి ఇక నుంచి అంటే దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కొరకు జీవించినటువంటి అర్థం ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా కనిపిస్తారు. శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన అనుభవాలు అన్నీ పోతాయి. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఇలా రాయబడింది. 2వ అధ్యాయం 1 నుంచి మీరు చూస్తే, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనం బ్రతికించాడు. ఎందుకు? మరలా శరీర ప్రకారం బ్రతకడానికి కాదు. ఎందుకు బ్రతికించాడు? ఆయనతో కలిసి జీవించడానికి. కింద ఉంటుంది, మునుపు మనము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు, స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఒకప్పుడు శరీర కోరికలు, కానీ ఎప్పుడైతే ప్రభు ప్రేమను చూసామో, ప్రభువుని మనం ప్రేమించడం ఎప్పుడైతే ప్రారంభమైందో,
శరీర కోరికలు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఏమొచ్చినాయి? ఆత్మ సంబంధమైన కోరికలు. పౌలు గారిలాగా 1 Corinthians 14:15 మనం చూస్తాం. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో ఆరాధిస్తాను, మనసుతో ఆరాధిస్తాను. కాబట్టి ఆత్మ సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన జీవన విధానం. కాబట్టి ప్రభువుని ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే ప్రభు కొరకు జీవించాలి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని శరీర సంబంధమైన కనపడకూడదు. అంత మాత్రమే కాదు, పాతది ఏదో అనకూడదు. పాతవి గతించని ఇదిగో క్రొత్తవి. చూడండి, ప్రభువుని ప్రేమించినప్పుడు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, నాయన నువ్వేం పొందబోతున్నావో బ్రతికుండగానే చూపిస్తానని 3 ఆకాశం తీసుకెళ్ళిపోయాడట. వెళ్ళిపోయాడు 3rd హెవెన్కి. ఏ మనిషి పోలే. వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ మళ్ళీ తిరిగి రాలే. ఈయనలాగా ఆ శరీరంతో. అందుకని ఆయన రోమపత్రికలో అంటాడు, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. బా, ఏం ఎక్స్పీరియన్స్ అండి. అంటే దేవుణ్ణి ప్రేమించిన వారికి ఉన్న అనుభవాలే. దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు పనిచేయాలి, దేవుని యొక్క మహిమలోకి ప్రవేశించాలి. కాబట్టి మీరు గమనించండి, దేవుని ప్రేమించినప్పుడు, దేవుని ఎరిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, శ్రమలు వస్తాయి. ఎందుకంటే అవి బైబిల్లో దేవుడు ఆల్రెడీ చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచ్చే, లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యం ఉండండి. కాబట్టి ప్రేమించే వాళ్ళకి కష్టాలు బాధలనే వస్తాయి, వాళ్ళకి ఎక్కువ వస్తాయి. యేసుప్రభు వారు కూడా తండ్రి ఎంతో ప్రేమించాడు ఆయన్ని. ఎంత ప్రేమించాడంటే కొన్ని సెకండ్స్ కూడా తండ్రిని ఆయన విడిచిపెట్టలేదు. శిలువలో నీ కొరకు నా కొరకు విడిచిపెట్టాడు. అందుకని ఆయన శిలువలో ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితే. అంత ప్రేమించినప్పటికీ మరి ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలన్నిటికీ రిజల్ట్ ఏంటో తెలుసా? శ్రమలు పొందకముందు యేసుప్రభు వారు ఆ శిలువ మరణం పొందకముందు అపవాదం చూసి ఏమన్నాడంటే, లోకాధికారి అన్నాడు. ఇదిగో లోకాధికారి వస్తున్నాడు. అపవాది కూడా యేసుప్రభు వారితో చెప్పింది, ఈ అధికారం అంతా నాకు అప్పగించబడింది. కానీ ఆఫ్టర్ క్రూసిఫిక్షన్, ఆ శిలువ మరణం, ఆ శ్రమల తర్వాత యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు చూస్తే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడింది. అంటే శ్రమల తర్వాత, శ్రమలు అనే పరీక్షలో నువ్వు విజయాన్ని పొందినప్పుడు దేవుని అధికారాన్ని, దేవుని మహిమను, దైవికమైన స్వాస్థ్యమును నువ్వు పొందుతావు. శ్రమలు లేకుండా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, శ్రమలు లేకుండా దేవునితో నువ్వు కలిసి జీవించలేవు. మన జీవితం అదొక థాట్. అది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు విన్న వాళ్ళకి. అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు, మిమ్మల్ని నీ సంతతిని కానాకి తీసుకెళ్ళిపోతాను, ఫస్ట్ డైరెక్ట్గా కానాకి తీసుకెళ్తాను అనలే. ఫస్ట్ ఏమన్నాడంటే, ముందు మిమ్మల్ని ఇనప కొలిమిలోకి తీసుకెళ్ళి అందులోంచి కానాకి తీసుకెళ్తా, ఇది మీ పరీక్ష పెడతాను, అందులో మీరు పాస్ అవ్వాలి, అక్కడి నుండి మీకు వాగ్దానం ఇది, రిజల్ట్ ఇది, ప్రతిఫలం ఇది. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, దేవుని నమ్మిన మీతో చెప్తున్నాను. మిగతా వాళ్ళకి శ్రమలే ముగింపు కావచ్చు, మిగతా వాళ్ళకి శ్రమలే ముగింపు అనుకోవచ్చు వాళ్ళు. కానీ నేను చెప్తున్నాను, దేవుని పిల్లలకు నీకు వచ్చిన శ్రమలు నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలకు ఆరంభం, దేవుడు చేసే అద్భుతాలకు అదొక, చూసినట్లయితే అదొక ద్వారం అది. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరి గురించి చెప్తున్నాడు, ఎవరికి ఆయన శ్రమల్లో తోడై ఉంటాడు, ఎవరిని ఆయన విడిపిస్తాడు, ఎవరిని ఆయన గొప్ప చేస్తాడు. 2 మాటలు చెప్పాడు, అతను ప్రేమిస్తున్నాడు. ప్రేమించినప్పుడు నీకు అర్థమవుతుంది, నువ్వు చేస్తావు, నువ్వు ఆలోచించవు. ఇంకా ప్రేమించేవాడికి చెప్పించేవాడు చేసుకుంటూ పోతాడు.
తర్వాత రెండోది మనం చూస్తే అందులో దేవుణ్ణి ఎరిగిన వారు, అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను. దేవుణ్ణి ఎరగటువంటి అర్థం ఏంటంటే దేవుడు ఏం చేయగలడో తెలియటం. దేవుణ్ణి ప్రేమించడం అంటే నువ్వేం చేయటమో నీకు తెలియాలి, నీకు తెలియటం, నేనేం చెయ్యాలి అన్నది దేవుణ్ణి ప్రేమించడం నాకు తెలుస్తుంది. దేవుణ్ణి ఎరగటం అంటే దేవుడు ఏం చేయగలడు అన్నది తెలుస్తుంది. అందుకే దానియేలు గ్రంథంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక అద్భుతమైన మాట దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. మీ బైబిల్స్లో మీరు చూడండి, 6వ అధ్యాయము 10వ వచనంలో, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంలో నేను చదువుతున్నాను. అందుకు అతడు ఇందులో మధ్యలో, అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు, 32వ వచనం, దానియేలు గ్రంథం చాప్టర్ 11:32 11:32లో ఇలా రాయబడింది, అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. జాగ్రత్తగా ఈ పాయింట్ అర్థం చేసుకోనండి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు నువ్వేం చెయ్యాలో నీకు తెలుస్తుంది. దేవుణ్ణి ఎరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడో నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాయబడి దేవుణ్ణి ఎరిగిన వారు. అందుకే దానియేలు మీరు చూస్తే వాళ్ళకి తెలుసు దేవుడు ఏం చేయబోతున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఏం తెలుసు, మిగతా జ్ఞానులందరికీ ఏం తెలుసు అంటే రేపు మాపు చచ్చిపోతాం. కానీ దానియేలు ఏం తెలుసు, నెబుకద్నెజర్ అయితే చంపడానికి ఆల్రెడీ ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దానియేలుకు ఒకటి తెలుసు, ఈ మరణాన్ని దేవుడు మా జీవితంలో ఏదో మరణం తప్పించడం కాదు, ఏదో ఈ శోధన నుంచి మేము తప్పించబడతామని ఆ ఉద్దేశంతో దానియేలు చూడట్లేదు. ఏదో రకంగా ప్రభు ఈ మరణం కాకుండా మమ్మల్ని కాపాడని ప్రార్థన చేయట్లేదు. మామూలుగా మనం అయితే ఏం చేస్తుంది తెలుసా, ఆ ప్లేస్లో ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ కరోనా గురించి ఏం చేస్తున్నాం, ప్రభు కరోనా రాకుండా అయినా, కరోనా రావద్దు తండ్రి కాపాడిన ఆయన అని ప్రార్థన చేస్తున్నాం తప్ప ఈ కరోనా టైంలో గొప్ప కార్యాలు చేయని ఆయన ప్రార్థన చేస్తున్నా. ఏదో రకంగా ఇది గండం గట్టెక్కితే ఒకడు ఎలా అంటున్నాడు, దేవునికి ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రభు ఈ 2020 డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలట. దేవునితో చెప్తాడు, ప్రభు ఈ 2020 నాకు మంచిగా లేదు, నువ్వు మాతో 2020 క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టుంది, కాబట్టి దీన్ని డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. ఇటు చెప్పినట్టు చేస్తాడు దేవుడు. చూడండి, వాళ్ళకి తెలుసు దేవుడు ఏం చేయబోతున్నాడో. ఆ మరణం గురించి వాళ్ళకి చింతే లేదు. వాళ్ళకి అర్థమైంది దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో పడబోయే ముందు కూడా ఆ నెబుకద్నెజరుతో మాట్లాడిన విధానం చూస్తే వాళ్ళు ఎలా మాట్లాడారో నాకు అర్థం కాదు, కానీ ఆ చదువుతున్నప్పుడు మనకే ఈ ధైర్యం ఎట్లా వచ్చింది వీళ్ళకి. అంత ధైర్యంగా నీకు ప్రత్యుత్తరం చెప్పవలసిన అవసరం లేదు. ఆయనకి బీపీ పెరిగిపోయింది, ఆయనకి కలవరం వచ్చింది, కానీ పడేవాడికి కలవరం లేదు. అగ్నిలో పడేవాడికి టెన్షన్ లేదు, కానీ అగ్నిలో వేసేవాడికి టెన్షన్ వచ్చింది. నేను అంటాను, దెయ్యానికి టెన్షన్ రావాలి కానీ నీకు రాకూడదు. దెయ్యాన్ని ఒకవేళ నువ్వు చూస్తే, ఇప్పుడు ఇక్కడ మాటలు వింటున్న వాళ్ళు మీకు ప్రత్యక్షంగా దెయ్యం కనపడితే ఎంతమంది భయపడతారు? నేను అంటాను, సేవకునిగా నిన్ను చూస్తే అది భయపడాలి. దెయ్యం నిన్ను చూస్తే భయపడాలి, నువ్వు దేవుడిని చూస్తే భయపడాలి, అంతే. కాబట్టి షద్రక్ మేషక్ అబేద్నెగోలకి అగ్నిగుండం పైగా ఆయన 7 times ఎక్కువ చేశారట. అనుకుందాం 100 degrees ఉంటే 700 degrees అయిపోయింది. అది 7 times ఎక్కువ చేశాడు. ఆ అగ్నిలో ఎవరైతే షద్రక్ మేషక్ అబేద్నెగోలు వేశారో వాళ్ళు చనిపోయారు. బయట ఉన్నవాడు చచ్చాడు కానీ లోపల పడినవాడు చావాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, దేవుణ్ణి వాళ్ళు ఎలా తెలుసుకున్నా తెలుసా, ఆయన ఏం చేయగలడో వాళ్ళు తెలుసు. అందుకని ఒక మాట చెప్పారు వాళ్ళు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు.
మన జీవితంలో ఎప్పుడన్నా ఈ మాట మనం చెప్పగలిగితే నిజంగా ధన్యులం. నా దేవుడు నన్ను ఈ పరిస్థితుల నుండి తప్పించడానికి సమర్థుడు. దేవునికి ఎంత సంతోషం వస్తుందో తెలుసా? ఎందుకని పౌలు గారు కూడా 2 Corinthians 3 ఉంటుంది, మాకు ఈ సామర్థ్యం మాది కాదు, ఇది మాకు ఈ సామర్థ్యాన్ని కలిగించింది ఆయనే. మా అంతటి మేము సమర్థులం కాదు ఇవన్నీ చేయడానికి. మాకు సామర్థ్యాన్ని ఇచ్చేది సమర్థుడు ఆయనే. ద్వితీయోపదేశకాండంలో ఇలా రాయబడింది ఇశ్రాయేలు గురించి, మీరు భాగ్యము సంపాదించుకొనుటకు, ఏంటట, మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ఎంత సమర్థుడండి ఆయన. ఇంకా మనకు తెలియదు చాలా వరకు ఆయన గురించి. ఆయనలో ఏ కూడా కరెక్ట్గా తెలియదు. జడ్ సంగతి దేవుడు ఎరుగు. ఆయనకి సంబంధించిన ఆల్ఫాబెట్లో అల్ఫా ఒమేగా ఆయనే, ఏ ఆయనే, జడ్ ఆయనే, ఏ కూడా మనకు కంప్లీట్గా తెలియదు. కాబట్టి దేవుణ్ణి ఎరగటం అంటే అర్థం ఏంటంటే ఆయన ఏం చేయగలడో అన్నది తెలియటం. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నువ్వేం చెయ్యాలో తెలియటం. సరిగ్గా కూర్చోవాలి నెత్తిలో మాకు. హల్లెలూయా. కానీ మన మైండ్లో ఇవన్నీ కూడా కూర్చుండును గాక. ఎందుకంటే యోహాను సువార్త 15:7 మనం చూస్తాం, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల. దేవుని మాట నిలిచి ఉంటే ఈజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే దానియేలు గ్రంథంలో, ఇప్పుడు దానియేలు చెప్పడం, దానియేలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది, యెహోవా దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి దేవుని గురించి వాళ్ళు చెప్తారు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి దేవుని గురించి గొప్పగా చెప్తారు. మా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మా దేవుడు మన్నాను కురిపించాడు, మా దేవుడు ఇదిగో యోర్దాన్ని పాయలు చేశాడు, ఎరుపు గోడలు కూలిపోయినాయి, సూర్య చంద్రులు ఆగిపోయారు. ఈ రీతిగా వీళ్ళు చెప్పడం వేరే సంగతి. కానీ వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే వాళ్ళు ఉంటున్న దేశంలో అన్య రాజుల చేత కూడా దేవుడు ఏం చేయగలడో, దేవుడు ఎవరు అన్నది నెబుకద్నెజర్తో చెప్పించారు, బెల్షాజర్తో చెప్పించారు, దర్యావేషుతో కూడా చెప్పించారు. దర్యావేషు ఏమన్నాడు తెలుసా? దానియేలు గ్రంథంలో మీరు చూస్తే 6వ అధ్యాయంలో నేను ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాను, 6:27. ఆయన విడిపించుటకును రక్షించుటకును, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను చూచే క్రియలను అద్భుత ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఎవరు ఆయన? ఎవరు? భూమి మీద ఆయనకు ఉంది పవర్. పరలోకమందు భూమి మీద కూడా సర్వాధికారం, సర్వశక్తిమంతుడు. ఆయన ఏం చేయగలడు, ఆయన ఏం చేయగలడు అన్నది అర్థమైతే ఏమైతే తెలుసా? ఫుల్ ఛార్జింగ్ అయిపోతాం మనం, ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది మనకి. ఆయన ఏం చేయగలడు, ఆయనకి ఏంటి ఏది సాధ్యం కాదు చెప్పండి. కాబట్టి ఆయన ఎరగేటువంటి అర్థం ఏంటంటే ఆయన ఏం చేయగలడో తెలియటం. ఒకవేళ అది అర్థమైంది అనుకోండి, మనం చదివాం 11వ అధ్యాయము దానియేలు గ్రంథంలో, దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అంటే దేవుణ్ణి ఎరిగినప్పుడు నువ్వు స్ట్రాంగ్ అవుతావు, అంత మాత్రం ఇది గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే దేవుని తెలుసుకున్నాం కాబట్టి జరుగుతుంది. దేవుని కార్యాలు జరగట్లేదు, చూడట్లేదు, చూడాలనే ఆలోచన లేదు అంటే దేవుణ్ణి నువ్వు ఎరగలేదు. ఇప్పుడు కరోనా టైంలో కూడా దేవుణ్ణి ఎరిగిన వారు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు దేవుడు ఏదో చేస్తాడు, దేవుని కార్యం నేను చూస్తాను. దెయ్యాల కార్యాలు జరుగుతున్నాయి, దేవుని కార్యం కూడా ఉంటుంది. మీరు చూస్తే రోమపత్రికలో పాపం విస్తరించిందట, అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరించింది. దేవుడు ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉన్నాడు, ఎప్పుడు ఆయన బియాండ్, ఆయన అడ్వాన్స్ ఉంటాడు. ఈ టైంలో మనం గమనిద్దాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందిలో కరోనా ఉంది, చాలామంది కరోనాతో భయపడుతున్నారు. కానీ వెంటనే ఈరోజు మనతో దేవుడు ఉన్నాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు నీతో ఉండాలి, దేవుడు నిన్ను ఈ పరిస్థితులను తప్పించాలి. ఈరోజు ఈ మాటలు చెప్పడానికి, మీ కొరకు ప్రార్థించడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది.
తప్పించగలిగేవాడు, లేకపోతే విడిపించగలిగేవాడు. ఇక్కడ 7 చూసినట్లయితే ముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. మీరు తర్వాత చూడండి. మీరు చూస్తే మొదటిదిగా చూస్తే 14 వచనం నుంచి, తప్పిస్తాను, గణపరుస్తాను, ఉత్తరమిస్తాను, తోడై ఉంటాను, గొప్ప చేస్తాను, తృప్తిపరుస్తాను, నా రక్షణ ద్వారా ఇవన్నీ చూపిస్తాను అన్నాడు ఆయన. ఇవన్నీ ఎవరికి సంబంధించిందంటే ఒక పేరు ఉంది. అతను ఎవరతను? ప్రేమించిన వాడు, ఆయన ఎరిగిన వాడు. తీతుకు రాసిన పత్రిక 1:16 ఇలా రాయబడింది. చాలామంది దేవుణ్ణి తెలుసుకున్నారు. ఎలా ఉన్నారంటే అక్కడ ఎలా రాయబడింది, వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం నందు భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లున్నారు. దేవుణ్ణి తెలియటువంటి అర్థం ఏంటంటే, దేవుని ఎరగటువంటి అర్థం ఏంటంటే, దేవుని క్రియలు నీ జీవితం ద్వారా జరగాలి. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం, దెయ్యాలు కూడా దేవుని గురించి తెలుసు, కానీ అవి దేవునికి లోబడవు, భయపడతాయి. భయం ఎవడకాలి నాకు అర్థం కాదు. దేవునికి లోబడాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి ఉన్న శ్రమల్లో, వారికి ఉన్న కష్టాల్లో, వారికి ఉన్న సమస్యల్లో, వారికి ఉన్న ఇబ్బందుల్లో, వారికి ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో 100% ఆయన వస్తాడు. ఆయనకు కూడా తెలుసు, నా బిడ్డలకి కష్టం వస్తే వాళ్ళు నాకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనేది మనకి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ఛానల్. అది వెంటనే ప్రార్థన చేస్తున్నందుకు మనం అతిశయించాలి. అలా ప్రేయర్ అన్నది లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది? ప్రార్థన అన్నది దేవుడు మనకి ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ అంటాను నేను. కాబట్టి ఆయన కూడా బైబిల్ ఎలా రాయబడింది, నీతిమంతుల చూసినట్లయితే ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నాయట. నీతిమంతులు ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ప్రార్థన అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే ఆన్సర్ వస్తుంది. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాల నుండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయి, కానీ నీ ప్రార్థనకి ఆన్సర్ రావాలి. ఆన్సర్ రాకుండా నువ్వు ఎన్ని టైపులు ఉపయోగించినా అదంత వేస్ట్. దేవుని సన్నిధికి చేరాలి. అది 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, 2 గంటల, డజంట్ మ్యాటర్. అది బైబిల్ ఎక్కడ కూడా ఇంత సమయం ప్రార్థన చేయడం చెప్పలేదు. దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడే నీకు నడిపింపిస్తాడు. ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఆ పరిశుద్ధాత్ముని యొక్క ప్రత్యక్ష ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ 91వ కీర్తన మనం ఆలోచించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. మనం ఎలా ప్రేమించగలుగుతున్నాం దేవుడు అంటే, ఆయన ఆత్మ మనలో కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆయన కొరకు జీవిస్తున్నాం, ఆయన కొరకు పని చేస్తున్నాం. ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు, ప్రభు కొరకు నువ్వు పని చేస్తున్నప్పుడు నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్లుగా కన్ఫర్మేషన్. అది దేవుణ్ణి ఎరగడం అంటే ఆయన కార్యాలను చూసినప్పుడు, ఆయన కార్యాలను చేసినప్పుడు నువ్వు ఆయన ఎరిగినట్లు. అలాంటి వారిగా మనల్ని దేవుడు చూస్తున్నాడు, చూడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ వ్యక్తిగా నేను మారినట్లయితే మనకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. శ్రమలో నేను అతన్ని తోడే ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను. దానియేలునైనా, షద్రక్, మేషక్, అబేద్నెగోలైనా మీరు చూస్తే, యోసేపునైనా వాళ్ళు ఎలాంటి శ్రమలు పొందారు, ఏ స్థాయికి వెళ్ళిపోయారు. శ్రమలు ఎంతకాలం ఉన్నాయి? యోసేపు శ్రమలు ఎంతకాలం ఉన్నాయి? హార్డ్లీ 13 years. 17 yearsలో ఆయన బయటకు వచ్చాడు ఇంట్లోంచి. 30వ సంవత్సరంలో ఆయన చూసినట్లు ఫరో దగ్గర గవర్నర్ అయ్యాడు. ఆయన 13 years ఆయన శ్రమల్లో ఒక విధంగా చెప్పాలంటే కీర్తనలో రాయబడింది, ఇనుము ఆయన్ని బాధించిందంట. చాలా నలిగిపోయాడు ఆయన, కానీ కృంగిపోలే. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి విడిచిపెట్టి ఉండలే. కానీ ఒక మాట మీరు చూస్తారు యోసేపు గురించి, ఎన్ని శ్రమలు వచ్చినా పక్కన ఒక మాట ఉంటుంది, యెహోవా అతనికి తోడై ఉండేను. కానీ ఆయన దీవెన ఎంతకాలం తెలుసా?
110 ఇయర్స్ ఆయన బ్రతికాడు. 30 ఇయర్స్ తీస్తే ఆల్మోస్ట్ 110 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు తీసేస్తే 80 సంవత్సరాలు, 80 ఇయర్స్ దేవుని మహిమ కొరకు దేవుడు ఏం చేశాడో ఐగుప్తుకే కాదు సరౌండింగ్ నేషన్కి చూపించాడు, విడిపించాడు. దేవుడు ఎలా చేశాడు? గొప్ప చేశాడు. ఎలాంటి కార్యాలు జరగాలి మీ ద్వారా, నా ద్వారా. మనం కూడా ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నాము. మన యొక్క శ్రమలు యోసేపు లాంటి అనుభవంలోకి, మన శ్రమలు దానియేలు లాంటి అనుభవంలోకి, మన శ్రమలు దావీదు లాంటి అనుభవంలోకి నడిపించబడినప్పుడు అలా మనం చూడాలి. నన్ను కూడా దేవుడు ఇలా నడిపిస్తాడు. ఒకరోజు నేను ఈ స్థితిలో దేవుని యొక్క వాక్యం నా జీవితంలో నెరవేర్చబడటం నేను చూస్తాను. కానీ మీరు నమ్మండి, మీరు తప్పకుండా ఈ వాక్యం మీ జీవితం నెరవేరటం మీరు చూస్తారు. కాబట్టి కీర్తన 91, 14, 15, 16 మీరు తర్వాత మీరు మెడిటేషన్ చేయండి. ఇంకెన్నో విషయాలు దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు నన్ను, మనందరినీ కూడా ఈ వాక్యమును మన జీవితంలో నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు. మరొకసారి మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేతను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. ప్రభు ఆయుష్నిచ్చేది, క్షేమాన్ని ఇచ్చేది, ఆశీర్వాదాన్ని ఇచ్చేది, సమస్తమును చేయగలిగేది మీరు మాత్రమే. ఇంతవరకు కొన్ని విషయాలు మీ వాక్యం నుంచి మేము ధ్యానించాం. అతను అని మీరు చెప్పారు. ఎవరు? మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి, మిమ్మల్ని ఎరిగిన వారికి మీరు చేసే విషయాలు మాట్లాడారు. ఈరోజు అటువంటి స్థితిలో మేము జీవించి ఈ వాక్యం మా జీవితాల్లో నెరవేర్చబడి మిమ్మల్ని మహిమపరచుదుముగాక. ఆమేన్. అదే రీతిగా స్క్రీన్లో కనిపిస్తున్న డీటెయిల్స్కి మీ యొక్క ఆఫరింగ్స్ అండ్ టైట్స్ పంపించండి. ఎందుకంటే ఆఫరింగ్స్ కూడా పరిచర్యలో, ఆరాధనలో ఒక భాగం. మలాకి గ్రంథం 3:10 దేవుడు చెప్పాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశవాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఇది వాగ్దానం, ఇది దాన్ని మనం చేయాలి. ఎందుకంటే మనకున్నది ఏదైనా సరే ఆయన ఇచ్చిందే. కాబట్టి దేవుని వాక్యాన్ని నెరవేర్చబడాలి, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి, దేవుని వాక్యము నెరవేర్చబడాలి అనే ఉద్దేశంతో మన ఆఫరింగ్స్ నడిపిందాం. ఆ రీతిగా దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా దేవుడవు నీవే,
ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. మాకు మీరు ఇచ్చిన వాక్యముతో నాయన తండ్రి మమ్మలను బలపరిచారు. వాగ్దానాలతో తండ్రి మమ్మలను తృప్తిపరిచే దేవుడు. మేము చదివిన, మేము వింటున్న మీ మాటలు మా జీవితాల్లో గ్రహించడానికి, అవి నెరవేర్చబడే విధంగా మా జీవితాలను మార్చుకోవడానికి, కట్టుకోవడానికి, ఆ రీతిగా వాటిని పొంది మిమ్మల్ని మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించమని, ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ఎవరైతే అర్పించారో మీ వాక్యంలో వారి గురించి మీరు ఏదైతే వాగ్దానం చేశారో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వారికి అవి కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రకారంగా, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునన్నారు. ఆ రీతిగా మీరు తీరుస్తున్నందుకు వందనాలు. ఎవరైనా సిక్నెస్తో ఉంటే ప్రభు, ఎవరైనా నాయన తండ్రి ప్రభు ఎటువంటి సమస్యల్లో ఉన్నప్పటికీ, పర్సనల్ అండ్ ఫ్యామిలీ అది ఎటువంటిదైనప్పటికీ నాయన, ఏ పరిస్థితులు వారిని నాయన తండ్రి కలవరపరుస్తున్నాయో, నాయన తండ్రి ప్రభు కృంగదీస్తున్నాయో, వాటన్నిటి నుండి వారికి విడుదల కలుగును గాక. హీలింగ్ అండ్ డెలివరెన్స్ లార్డ్, బ్లెస్సింగ్స్ మీ నామంలో కలుగును గాక ప్రార్థిస్తూ, వారిని మీకు అప్పగిస్తూ, మీ సేవకునిగా దీవిస్తూ, మీరు మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి, ఆరాధన బట్టి వందనాలు చెల్లిస్తూ, మీ చేతమైతే మరొకసారి ఈ రీతిగా మేము కలిసి మిమ్మల్ని మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఒక అనౌన్స్మెంట్, ప్రతిరోజు కూడా మండే టు సాటర్డే ఈవినింగ్ 9 to 10 వరకు జూమ్లో ప్రేయర్స్ జరుగుతున్నాయి. మీరు మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలనుకుంటే మీ ఫోన్ నెంబర్స్ పంపించండి, లింక్ పంపిస్తాం, జూమ్ లింక్. మీరు మాతో పాటు జాయిన్ అవ్వచ్చు. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా మాకు పంపించండి. అలాగే యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.